తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. ఈ మేరకు సర్కార్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ నవీన్ వికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి 423 కోట్లు మంజూరు చేశారు. అయితే కేవలం 19 రోజులు మాత్రమే స్నాక్స్ అందించినట్లు పట్ల ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ మోడల్ స్కూల్లోని 10th విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. రాష్ట్రంలో 4303 హై స్కూల్ ఉండగా వీటిలో 10వ తరగతి విద్యార్థులు 1,48,461 మంది ఉన్నారు. రోజుకి ఒక విద్యార్థికి స్నాక్స్ కోసం 15 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్ను వెంటనే ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని, అక్కడి నుంచి స్కూళ్లకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈసారి 10వ తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మరోవైపు 10వ తరగతి స్పెషల్ క్లాసులు అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 19 రోజుల పాటు విద్యార్థులకు స్నాక్స్ అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది 10th విద్యార్థులకు 39 రోజుల పాటు స్నాక్స్ అందించాలని, ఈ ఏడాది కేవలం 19 రోజులే ఇవ్వడం సరికాదని టీఆర్టీఎఫ్ పేర్కొంది. స్నాక్స్ ను 45 రోజులకు పెంచాలని డిమాండ్ చేసింది. 19 రోజులు కాకుండా చివరి పరీక్ష వరకు విద్యార్థులకు స్నాక్స్ ను సమకూర్చాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తాపస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తితో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.